డబ్బు ఎంత డబ్బు సంపాదించినా చివరకు ఏది సొంతం, ఎంత సొంతం? ఇంటి వరకు ఇల్లాలు సొంతం, వీధి వరకు చుట్టాలు సొంతం, కాటి వరకు బిడ్డలు సొంతం, కడ వరకు ఏది సొంతం? 7 కట్ల సవారి సొంతం, 6 అడుగుల నేల సొంతం. 6 అడుగుల నేల ఈ పేదవాడికి అది కూడా లేదు స్వామి. లేదని ఎవరన్నారు సాంబయ్య? 6 అడుగుల నేలకు డౌన్లోడ్ షేర్ చాట్. పుడితే ఏ గుడిసెల్లో అన్న పుట్టాల్సిందిరా, లేక ఏ ఉన్నోడింట్లో అన్న పుట్టాల్సిందే అని అనుకుంటా బతికేవాడే ఈ మిడిల్ క్లాస్ పీపుల్. లేనోడికి పూట ఎట్లా గడుస్తుందా అని చింత, ఉన్నోడికి ఉన్నదంతా ఎక్కడ దాచాలని చింత. వీడికేమో తిండి దొరక్క బాధ, వాడికేమో తింటే అరగదని బాధ. కానీ ఇక్కడ అన్ని అనుభవిస్తుంది ఎవరో తెలుసా? ఒక్క మిడిల్ క్లాస్ వాడే. రోడ్డు మీద మిర్చి బజ్జీ నుండి 5 స్టార్ హోటల్లో తినడం వరకు, బస్ నుండి ఎయిర్ బస్ వరకు అన్ని. ఇప్పుడు చెప్పు, సుఖవంతుడివి అదృష్టవంతుడివి నువ్వా లేక వాళ్ళ? డౌన్లోడ్ షేర్ చాట్. బ్రతకడం గొప్ప కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తేలిక కాదు. మంచాన పడి తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే వాడు రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయినట్టే. గది తలుపులు వేసేసి కుక్కకి పెట్టినట్టు గిన్నెలో తీసుకొచ్చి అన్నం పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకానికి వచ్చి కుమిలిపోతే రక్షించేవాడు ఉండడు. అనాయాసంగా వెళ్లిపోవడం అంత గొప్పది. అది ఇవ్వగలిగిన వాడు శంకరుడు ఒక్కడే. అందుకే బ్రతికినంత కాలం ధర్మాన్ని పట్టుకుని బ్రతికిన వాడు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా బ్రతికి, ఎవరితో చేయించుకోకుండా పరమ సంతోషంగా భగవన్నామని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అంతకన్నా ఏం కావాలి మనిషికి? డౌన్లోడ్ షేర్ చాట్.